అందరికీ నమస్కారము। ఈరోజు మన బండి కంది కల్లానికి వచ్చింది। ఈ కంది కల్లం ఎలా వేస్తారో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను। ఈ కల్లం వేయడానికి ముందుగా పరదాలు పరుచుకోవాలి। ఈ పరదాలు కూడా కుప్పలాగా రౌండ్ కాకుండా పొడుగ్గా బారుకు వేసుకోవాలి। ఈ పరదాలు వేసేటప్పుడు ఒక పరదా మీద ఇంకో పరదాకి ఇంచుమించు అడుగున్నర పట్ట ఎక్కేలాగా చూసుకోవాలి। పరదాలు వరుసగా బేర్చుకున్న తర్వాత కందికట్టను తీసుకొచ్చి అవి కూడా వరుసగా బేర్చాలి। ఈ కంది కల్లానికి మన కుప్పలాగా కందికట్టని రౌండ్గా వేయకూడదు। ఈ కందికట్టని పరదా మీద వేసేటప్పుడు మొదళ్ళు బయటకు ఉండేలాగా, కాయలు లోపలికి ఉండేలాగా, టైర్ల కింద పడేలాగా వేస్తారు। అలా వేస్తేనే కందికాయలు పగిలి కందులు బయటికి వస్తాయి। ఈ కంది కట్టను తొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఎందుకంటే ఈ పొల్లలో ఒకసారి టైర్ కింద పడి ఎదురు లేస్తాయి, పైకి లేస్తాయి। ఇట్లా లేచి బండికి కూడా ఒకసారి రేడియేటర్కి అలా గుచ్చుకుంటూ ఉంటాయి। మనకు కూడా ఒకసారి కళ్ళకి అట్లా మొహం మీదకి వస్తూ ఉంటాయి। ఇదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। ఈ కందికాయలు బాగా నలిగే వరకు కందికాయల మీద ట్రాక్టర్ని ఎక్కువసేపు తిప్పాలి। ఈ కందికాయలకి కొంచెం నెమ్ము ఎక్కువగా ఉండడం వలన నాకైతే ఎక్కువ సమయం పట్టింది ఈ కందికాయలు నలగడానికి। మనం ఎంత తొక్కినా ఈ అడుగుని కాయలు అయితే అట్లాగే ఉన్నాయి, పగలలేదు। అందుకని గట్టి మొత్తం మళ్ళీ తిరిగేపించాను। అంటే కింద కాయం పైకి వస్తుంది, పైకాయ కిందకి వెళ్ళిపోతుంది। అట్లా తిరిగేసిన తర్వాత మరలా తొక్కాను। ఇంకా శుభ్రంగా తొక్కడం అయిపోయాక కది కట్టిన అయితే కళ్ళ మీద నుంచి శుభ్రంగా తీసేశారు। తర్వాత ఈ పరదాలన్నింటినీ ఒక దగ్గరికి లాక్కొని కందులను ఒకచోట కుప్పేసుకున్నారు। ఈ కందులలో ఎక్కువ శాతం పొట్టు ఉంటుంది। ఈ పొట్టు పోవడానికి దానికి సపరేట్గా కందుల తూర్పాలు పోసే మిషన్ అయితే ఉంటుంది। ఆ మిషన్ అయితే పిలిపించి ఆ మిషన్లో వేసి తూర్పాలు అయితే వేసాము। వేశాక ఈ మిషన్లో ఆ కందులకి కందులుగాను, పొట్టుకు పొట్టు మొత్తం సపరేట్ అయ్యాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।